మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విజయ్ దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. కేసీఆర్ గారు 11 రోజులు దీక్ష చేసి, అది దీక్షా దివాస్ పేరుతో ఈరోజు 11వ రోజు దీక్ష. ఆ రోజు 11 రోజుల తర్వాత కేసీఆర్ యొక్క దీక్షకు తల ఒగ్గి దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కేసీఆర్ దీక్షకు తల ఒగ్గి తప్పనిసరి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రాన్ని అనౌన్స్ చేయక తప్పలేదు. ఆ రోజు కేసీఆర్ దీక్ష రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కవులు, కళాకారులు, ఉద్యమకారులు, మేధావులు, పత్రికా రిపోర్టర్లు, యువత, ముసలి, ముత్క, రైతులు అందరూ కూడా కేసీఆర్ దీక్షతో రోడ్లపైకి వచ్చి మరి ధర్నాలు, రస్తారోకోలు చేయడంతో తప్పనిసరి పరిస్థితిలో కేంద్రంలో ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వం మరి తల ఒగ్గి, కేసీఆర్ దీక్షకు తల ఒగ్గి మరి రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. ఈరోజు కేసీఆర్ దీక్షతో పాటు ప్రకటించడంతో పాటు మరి టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తల్లికి పాలాభిషేకంతో పాటు ఆర్టికల్ 3 ప్రకారం మరి చిన్న రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానానికి కూడా మేము ఈరోజు అంబేద్కర్ గారికి పూలమాలతో సత్కరించినాం. ఆ రోజు ఆర్టికల్ 3ని పెట్టడం వల్లనే, కేసీఆర్ దీక్ష చేయడం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. కాబట్టి మరోసారి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు కేసీఆర్ యొక్క దీక్ష, కేసీఆర్ యొక్క చరిత్ర, కేసీఆర్ యొక్క పట్టు, కేసీఆర్ యొక్క ఉద్యమం చిరస్థాయిగా నిలిచిపోతుందని కోరుకుంటూ ఈరోజు మెదక్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జై తెలంగాణ.